కుప్పంలో చంద్రబాబు నాయుడు పింఛన్ 6,000 రూపాయలు పంచడం జరిగినది. కోడుమూరు నియోజకవర్గంలోన బొగ్గుల దశగారి చేతుల మీదుగా ఇంటింటికి వెళ్ళి 6,000 పింఛన్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ మల్లికార్జున గౌడ్, ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు ఆంధ్రయ్య, సర్పంచ్ భాగ్యరత్న, రాముడు, రవి, ఎంఆర్పిఎస్ నాయకులు నాగేష్ మరియు మునుస్వామి. కోడుమూరు నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా నన్ను గెలిపించినటువంటి కోడుమూరు నియోజకవర్గ ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే కోడుమూరు యొక్క టౌన్ ప్రజలకి, ముఖ్యంగా వాళ్ళు ఆత్మగౌరవంతో, అలాగే ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా అత్యధిక మెజార్టీని కూడా అందించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పట్టణ ప్రజలకి. ఈ యొక్క సంక్షేమాన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 3,000 పెన్షన్ని 6,000కి వికలాంగులకి, అలాగే మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ఈ మాటని ప్రజా సంక్షేమం కొరకు ఏర్పడినటువంటి ప్రజా ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రజా సంక్షేమాన్ని ముందుకు కొనసాగించేందుకు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 3,000 పెన్షన్ని 4,000 చేశారు. అలాగే దానికి తోడుగా 3,000 రూపాయలను అదనంగా కలిపి 7,000 రూపాయలను అందజేశారు. అంటే 65,18,496 మందికి పెన్షన్లని పంపిణీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మంగళగిరిలో స్వయంగా 6 గంటల ప్రాంతంలోనే మొదలుపెట్టాడు. దీనికి నెలకు వచ్చేసి 819 కోట్ల రూపాయల బడ్జెట్ అదనంగా పడుతున్నా దాన్ని భరించేందుకు సిద్ధంగా ఉంది మన యొక్క ప్రభుత్వం. అందుకు ఈ ప్రజా సంక్షేమాన్ని గతంలో 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఈ యొక్క మన నారా చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పాడు, అలాగే మేనిఫెస్టోలో పెట్టాడు. కాబట్టి 1,000 రూపాయలని గవర్నమెంట్ వచ్చిన నెలకే అందజేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ యొక్క ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలి పెన్షన్దారులు అని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గారు బొగ్గుల దశగిరి గారికి ముందుగా కోడుమూరు ప్రజలందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఏ వీధి చూసినా పెన్షన్ అందజేయడం వలన ప్రజలందరూ సంతోషంతో పండగ వాతావరణం కనపడుతుంది. కోడుమూరు ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో మన ఎమ్మెల్యే గారిని గెలిపించినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిన ప్రకారం 4,000 పెన్షన్ ఇస్తానన్న మాట ప్రకారం 1వ నెల లోపలనే దాన్ని అమలు పరిచినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రవీంద్ర గౌడ్, టీడీపీ మండల కార్యదర్శి, కోడుమూరు. గత ప్రభుత్వము 2,000 రూపాయలు పింఛన్ అని చెప్పింది. 1,000 రూపాయలు కలిపి 3,000 చేస్తామని చెప్పినారు. కానీ 1,000 రూపాయలు పెంచడానికి వైసీపీ గవర్నమెంట్ 1,000 రూపాయలు పెంచడానికి దశల వారీ పింఛన్ అని అది కూడా చేయలేకపోయినాడు. కాకపోతే ఏం తెలుసా, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారము మాట తప్పకుండా కూడా 4,000 పింఛను ఇస్తామన్నాడు. 1 నెలలోనే సాధ్యమైంది, చంద్రబాబు నాయుడుకే సాధ్యమైంది. అది కూడా ఏం తెలుసా, ఏప్రిల్, మే, జూన్ నెల 3,000 రూపాయలు కలిపి, ఈ నెల 4,000 కలిపి 7,000 రూపాయలను పింఛన్దారులకు అందజేయడం జరిగింది. వికలాంగులకు కూడా 3,000 నుంచి 6,000 చేయడం జరిగింది. కాబట్టి అది ఒక చంద్రబాబు నాయుడుకే సాధ్యము. డెవలప్మెంట్ కావాలంటే కూడా ఒక చంద్రబాబు నాయుడుకే సాధ్యం, కానీ ఎవరికి కూడా ఇది సాధ్యం కాని పని. కాబట్టి మీరు భవిష్యత్తులో కూడా ఈ అభివృద్ధిని చూసి చంద్రబాబు నాయుడిని ఏమేమి చేస్తున్నారో చూసుకొని ఎవరైతే మనకు నాయకుడు సరిపోతారని చెప్పి కూడా మీరు ఇచ్చేయాలని చెప్పుకుంటూ, మళ్ళీ విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఎమ్మెల్యే గారి సారథ్యంలో మేము ఈ కార్యక్రమాన్ని పండగ
జనాల్లోని పండగ వాతావరణం నెలకొనింది. కోడుమూరు నియోజకవర్గంలో పండగ వాతావరణం నెలకొనింది. ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. అయ్యే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట తప్పకుండా 4,000 పింఛన్ ఇస్తూ దానికి అదనంగా 3 నెలలది ఏప్రిల్ది మేది కలిపి 3,000 రూపాయలు కలుపుకొని 7,000 రూపాయలు పింఛన్ ఇచ్చినారని జనాలు చాలా సంతోషపడుతున్నారు. వికలాంగులు కూడా అదేవిధంగా సంతోషపడుతున్నారు. ప్రజలు కూడా ఏమంటున్నారు, మాకు ఈ గవర్నమెంట్ వచ్చినందుకు కూడా బాగా మంచి పనులే జరుగుతాయని ఆశిస్తున్నామని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఇది ఈరోజు NGS న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్లవేళలా న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. NGS